హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి చూడాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి ఇది. సో దీనికి సంబంధించి మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. అయితే వీడియో చూస్తున్నటువంటి వారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి కంప్లీట్ కోర్స్ని 6 months వ్యాలిడిటీతో జస్ట్ 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ కోర్స్ ఉన్నటువంటి యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి బైలింగ్వల్లో ఉన్నటువంటి ఈ కోర్స్ని ఇమీడియట్గా తీసుకోండి. సో 500 రూపీస్కి మీరు 6 months వ్యాలిడిటీతో పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, యాప్ లింక్ చూసి ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈసారి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని చేంజ్ చేయడం జరిగిందండి. సో ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని టోటల్ 13 లోకల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేస్తుంది. అందులో మన తెలుగు భాష కూడా ఉంది. మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో ఈసారి మార్చినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి 2 సెషన్స్ అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. 2 సెషన్స్ కూడా ఒకే రోజు ఉంటాయి. ఒక్కో క్యాండిడేట్కి 2 సెషన్స్ని వేరు రోజుల్లో కండక్ట్ చేసేంత టైం అయితే ఎస్ఎస్సికి లేదు. సో ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి వీరు తక్కువ టైంలో అందరికీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి కాబట్టి ఒకే రోజు మనకి ఈ 2 సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే మీరు సెషన్ 1లో క్వాలిఫై అయితేనే సెషన్ 2కి సంబంధించినటువంటి యొక్క మీ పేపర్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే ఇచ్చారు. నేను మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సెషన్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఇందులో మీరు పాస్ అయితే సరిపోతుంది, బట్ ఈ మార్క్స్ని కన్సిడర్ చెయ్యరు. మరి సెషన్ 2లో పాస్ అయితే సరిపోతుందంటే కాదండి, మీరు పాస్ అవ్వాలి అండ్ మీకు మెరిట్ మార్కులు కూడా రావాలి. అప్పుడే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ పాయింట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో సెషన్ 2లో మీరు పాస్ అయ్యి అండ్ మీకు మంచి మెరిట్ మార్కులు కూడా రావాలి. సో సెషన్ 1కి అండ్ సెషన్ 2కి సంబంధించినటువంటి పాస్ మార్క్స్ లేదా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేది కూడా చెప్తాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది. ఇందులో మనకి సెషన్ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సెషన్ 2కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఇక్కడ సెషన్ 1కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీ ఇష్టం, ఇంకా మీరు రెచ్చిపోయి ఈ 40కి 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ అనేవి పెట్టేసేయచ్చు. ఇంకా సెషన్ 2 ఉంది కదా, ఈ సెషన్ 2లో మీరు రెచ్చిపోవడానికి ఛాన్స్ లేదు. మీకు తెలిసినటువంటి క్వశ్చన్ 100% ఆన్సర్ కరెక్ట్ అని తెలిస్తేనే మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు రెచ్చిపోయి సెషన్ 2లో కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ పెడితే మీరు నష్టపోతారు. కాబట్టి మీరు సెషన్ 1లో ఉన్నటువంటి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్కి సంబంధించి ఫస్ట్ మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఏదో ఒకటి చీకట్లో రాయి వేసినట్లు ఏదో ఒకటి ఆప్షన్ అయితే పెట్టండి. మీ అదృష్టం బాగుంటే ఆ క్వశ్చన్ కూడా మీకు మార్క్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి 20, 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ 2 సెక్షన్స్ నుంచి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. అంటే మనకి 20 క్వశ్చన్స్ ఒక సెక్షన్లో 60 మార్కులకి వస్తాయి. మరొక సెక్షన్లో మనకి 20 క్వశ్చన్స్ 60 మార్కులకి వస్తాయి. టోటల్గా 120 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ 40 మార్కులకి సంబంధించినటువంటి టైమింగ్ వచ్చేసి 45 minutes ఉంటుంది, మీకు తెలుసు. అయితే మరి ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కదా, జస్ట్ పాస్ అయితే చాలు కాబట్టి ఈ మార్కులు కన్సిడర్ చేయరు. కాబట్టి ఈ 2 టాపిక్స్ మనం కంప్లీట్గా అన్ని టాపిక్స్ చదవడం అవసరమా అనేటువంటి డౌట్ మీకు ఇక్కడ రావచ్చు. ఇక్కడ మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉండదండి. యాప్టిట్యూడ్కి సపరేట్ కట్ ఆఫ్, రీజనింగ్కి సపరేట్ కట్ ఆఫ్ రావాల్సినటువంటి అవసరం లేదు. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్ కాదు, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రెండింటికి కలిపి మీకు పాస్ అయ్యేటువంటి మార్కులు వస్తే చాలు, మిమ్మల్ని సెషన్ 2కి సంబంధించినటువంటి మీ యొక్క పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలామంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. మ్యాథ్స్ అంటే భయపడేటువంటి వారు ఉంటారు. వారు ఈ పర్టికులర్ టాపిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. అలాగని చెప్పేసి మీరు అన్ని టాపిక్స్ అయితే అవాయిడ్ చేయొద్దు. యాప్టిట్యూడ్లో కొంచెం ఈజీగా సాల్వ్ చేసుకోగలిగేటువంటి టాపిక్స్ ఉంటాయి,
లైక్ పర్సంటేజెస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఏజెస్ కావచ్చు, యావరేజెస్ కావచ్చు, అలాగే టైమ్ అండ్ వర్క్ కూడా కొన్ని క్వశ్చన్స్ మనకి ఈజీగా ఉంటాయి. మరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే అడగరు ఎస్ఎస్సి ఎంటీఎస్లో, కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ ఈ 2 టాపిక్స్ నుంచి కూడా ఫ్యూ క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 20 క్వశ్చన్స్లో ఒక 5 to 8 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ నుంచి ఆన్సర్స్ చేయగలిగే విధంగా మీరు వీటికి సంబంధించి ప్రిపేర్ అయితే సరిపోతుంది. 5 to 8 క్వశ్చన్స్ అంటే ఇక్కడ చూసినట్లయితే మీకు 15 to 24 మార్క్స్ వరకు మీరు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది టోటల్ 60 మార్క్స్లో. ఓకే, సో తర్వాత రీజనింగ్ అంత ఈజీ సబ్జెక్టు ఎస్ఎస్సిలో ఇంకొకటి ఉండదండి, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. సో కాబట్టి దీనికి సంబంధించి టోటల్ 20 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ ఒక 15 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ చేశారు అంటే 15 into 3 ఎంతండి 45. ఓకే, ఇక్కడ యాప్టిట్యూడ్లో మీరు ఒక 5 to 8 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, సో దానికి ఒక 15 మార్క్స్ తెచ్చుకున్నారనుకుందాం. సో టోటల్గా ఎన్ని వస్తున్నాయండి మీకు ఇక్కడ 120కి 60 మార్క్స్ వస్తున్నాయి. సో మీరు పాస్ అవ్వాల్సినటువంటి పర్సంటేజ్ కూడా తక్కువే ఉంది, అది ఒకసారి చూపిస్తాను. సో 120కి మీకు మీరు ఒక 60 మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి ఈ పర్టికులర్ సెషన్ 1లో 2 కలిపి, అప్పుడు మీకు కేటగిరీ వైజ్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలనేది చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్లో మనకి 24th పేజ్లో 18.3 అనేటువంటి ఈ పర్టికులర్ పాయింట్లో ఇచ్చారు చూడండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సెషన్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెషన్ 2 ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా మనం సెషన్ 1 చూద్దాం ఫస్ట్, తర్వాత సెషన్ 2కి సంబంధించి చూద్దాం. రెండింటికి కూడా సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అంటే పాస్ మార్క్స్ అనమాట. సో యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలండి. సెషన్ 1 ఎన్ని మార్కులకి? 120 మార్కులకి. సో ఇందులో 30% ఎంత? 36 మార్క్స్ అయితే మీకు ఇక్కడ రావాల్సి ఉంటుందండి యూఆర్ క్యాండిడేట్స్కి ఇందులో సెషన్ 1లో. సెషన్ 2లో కూడా అంతే, మీరు పాస్ అవ్వాలి అనుకుంటే 36 మార్క్స్ యూఆర్ క్యాండిడేట్స్కి టోటల్ 120 మార్క్స్లో రావాల్సి ఉంటుంది. మరి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 25% అంటే ఎన్ని మార్కులు అనేది మీరు చూసుకోండి. ఇంక ఇక్కడ మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్కి వీరికి 20% ఆఫ్ మార్క్స్ వచ్చినా చాలు. అంటే మనకి ఇక్కడ 120 into 20/100 వేసుకుంటే మనకి 24 మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో మీరు సెషన్ 1లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పాస్ అవ్వాలి అంటే టోటల్ 120 మార్క్స్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రావాల్సిన జస్ట్ 24 మార్క్సే. ఓకే, సెషన్ 1లో. సో జస్ట్ ఇందులో మీరు పాస్ అయితే చాలు, సెషన్ 2కి సంబంధించినటువంటి పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తారు. అదే మీరు సెషన్ 1 కూడా క్వాలిఫై అవ్వలేదనుకోండి, ఈ సెషన్ 2 పేపర్ని అసలు మీ ముఖం కూడా చూడరనమాట. అదే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ సెషన్ 1 విల్ బీ ఇవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2 వుడ్ బీ ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ఏ క్యాండిడేట్ క్వాలిఫైస్ ఇన్ సెషన్ 1. ఓకే, మీరు సెషన్ 1 సెషన్ 2 రాశారండి, అవి 2 కూడా 2 పేపర్స్గా కన్సిడర్ చేస్తారు, బట్ ఒకే రోజు కండక్ట్ చేస్తారు ఎగ్జాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క సెషన్ 1 పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తారనమాట. సెషన్ 1లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని, పర్ఫార్మెన్స్ అంటే ఇన్ ద సెన్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట, మీరు పాస్ అయితేనే సెషన్ 1లో. సో దీనికి సంబంధించి సెషన్ 2 యొక్క పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తాం, లేదంటే పక్కన పెడేస్తాం అనేది ఇక్కడ వీరు చెప్పినటువంటి పాయింట్ అనమాట. కాబట్టి ఫస్ట్ మీరు సెషన్ 1 అట్లీస్ట్ పాస్ అవ్వాలి, అంతేగాని మీరు సెషన్ 1 ఫెయిల్ అయ్యి సెషన్ 2 ఎరగదీసేసాను అనుకుంటే మాత్రం ఎటువంటి యూజ్ ఉండదండి. కాబట్టి సెషన్ 1 అనేది మీరు పాస్ అవ్వాలి ఫస్ట్, అది పాస్ అయితే చాలు. అందులో మీకు విపరీతంగా మార్కులు వచ్చినా వేస్ట్ అనమాట. కాబట్టి మీకు విపరీతంగా మార్కులు రావాల్సిన టాపిక్ వచ్చేసి సెషన్ 2 అనమాట. సో అందులో ఉన్నది ఏంటి? ఇంగ్లీష్ అండ్ జీకే. ఓకే, సో దానికి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెషన్ 1 గురించి మీకు క్లారిఫై వచ్చింది. ఇప్పుడు సెషన్ 2కి సంబంధించి చూద్దాము. సెషన్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 25 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వేటి నుంచి? జనరల్ అవేర్నెస్ నుంచి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి అడుగుతారు. సో 50 into 3 అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కదా. సో 150 మార్క్స్కి మనకి టోటల్గా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ 150కి కనుక మీరు 100+ తెచ్చుకున్నారు అంటే, లేదా 120+ తెచ్చుకున్నారు అంటే, లేదా 110+ తెచ్చుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా రేస్లో ఉంటారండి. ఈసారి చాలా ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది, 12,000+ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు 150కి కనుక మీరు 110+ కానీ లేదా 100+ కానీ తెచ్చుకుంటే
మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అది ఏ కేటగిరీ వారైనా కూడా రేస్లో ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి నార్మలైజేషన్ కూడా ఈసారి అప్లై చేస్తున్నారు. సో నార్మలైజేషన్ ప్రకారం డిఫికల్ట్ షిఫ్ట్ ఉన్నటువంటి వారికి, ఈజీ షిఫ్ట్ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. అది మీ అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి కూడా 45 మినిట్సే టైం ఉంటుంది. కానీ క్వశ్చన్స్ సెషన్ 1తో కంపేర్ చేస్తే ఒక 10 క్వశ్చన్స్ పెరుగుతాయి. ఇక్కడ 40 క్వశ్చన్స్ ఇస్తుంటే ఇక్కడ మాత్రం మనకి రెండు కలిపి 50 క్వశ్చన్స్ ఇస్తున్నారు. బట్ టైం అనేది రెండు సెషన్స్కి కూడా సేమ్ టైం ఉంటుంది. అంటే సెషన్ 1కి 45 మినిట్స్, సెషన్ 2 కూడా 45 మినిట్స్. టోటల్గా మనకి 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 90 మినిట్స్లో మీరు ఈ సెషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మరి జనరల్ అవేర్నెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమైనా టాపిక్లు వదిలేయాలా అంటే వదిలేస్తే నష్టపోయేది మీరే. ఈ రెండు టాపిక్లు ఇచ్చినటువంటి సిలబస్లో ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా చదవాలి. సో ఇది నేను ఎందుకు న్యూమరికల్ ఎబిలిటీలో, యాప్టిట్యూడ్లో కొన్ని టాపిక్స్ వదిలేయాలి అని చెప్పేసి అంటున్నాను అంటే, సో మీరు అనవసరంగా మీరు బాగా డిఫికల్ట్ టాపిక్స్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, లేకపోతే టైమ్ అండ్ వర్క్లో కొన్ని డిఫికల్ట్ ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని డిఫికల్ట్ టాపిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, మోడల్స్. అలాగే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి మీరు సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకునే కంటే మీరు ఇందులో సింపుల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఈజీగా మీరు మార్క్స్ తెచ్చుకోగలిగేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సింప్లిఫికేషన్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. అలాగే మనకి ఏజెస్, యావరేజెస్, పర్సంటేజెస్, అలాగే మనకి టైమ్ అండ్ వర్క్, అలాగే ఎస్ఐ అండ్ సిఐ నుంచి మనకి కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవే అడుగుతారనమాట. సో ఆ ఈజీ క్వశ్చన్స్ చూసుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 5 to 8 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఇంకా రీజనింగ్ మీరు 20కి 20 అన్ని టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది మాత్రం ఖచ్చితంగా 20కి 20 ప్రిపేర్ అవ్వండి. 20 క్వశ్చన్స్ ఏవైతే మనకి సిలబస్లో ఇచ్చారో అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. 20కి 20 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో కరెక్ట్గా పెట్టడానికి. ఒకవేళ తెలియకపోతే ఏదో ఒకటి మీరు ఆన్సర్ చేసేయచ్చు. నెగిటివ్ మార్కింగ్ అయితే సెషన్ 1కి లేదు. సెషన్ 2కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్గా పెట్టారు, 3 మార్కులు వచ్చినాయి. ఇంకో క్వశ్చన్ రాంగ్ పెట్టారు. సో రాంగ్ పెట్టారు కాబట్టి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అన్నారు కదా. సో ఫస్ట్ పెట్టినటువంటి ఈ కరెక్ట్ మార్కుల నుంచి 3 మార్కుల నుంచి 1 మార్క్ తీసేస్తారు. అంటే మనకి ఎంత మిగిలేది? 2 మార్కులు మిగులుతాయి. ఓకే, సో ఈ విధంగా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది సెషన్ 2కి అయితే ఉంటుంది. అలాగే మనకి ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ ఎంటీఎస్ ద్వారా 2 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒకటి ఎంటీఎస్ పోస్టులు, మరొకటి హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇప్పటికీ చాలామందికి ఈ 2 రకాల పోస్టులకి సంబంధించి డౌట్ అయితే ఉంది. ఎంటీఎస్ పోస్టులకు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు కండక్ట్ చేస్తారా అని చెప్పేసి అంటున్నారు. ఎంటీఎస్ పోస్టులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు లేవండి. ఓన్లీ హవాల్దార్ పోస్టులకి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో మీరు ఎంటీఎస్కి అప్లై చేసినటువంటి వారు ఈ ఒక్క పరీక్ష రాసి మీరు ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉండవు ఎంటీఎస్కి అప్లై చేసుకున్నటువంటి వారు. అదే మీరు హవాల్దార్ పోస్టులకి అప్లై చేసి ఉన్నట్లయితే ఎంటీఎస్తో పాటు హవాల్దార్కి కూడా అప్లై చేయొచ్చు, 2 పోస్టులకు కూడా అప్లై చేయొచ్చు. ఇది కూడా డౌట్ ఉంది చాలామందికి. ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులు కూడా అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. రెండింటికి కూడా మీరు ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవాలి. అక్కడ మీకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు చూపిస్తుంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్పాను. కాబట్టి మీరు ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేయొచ్చు, హవాల్దార్ పోస్టులకి రెండింటికి కలిపి ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి. 2 అప్లికేషన్ పెట్టుకోకూడదు. ఒకే అప్లికేషన్లో మీరు ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవాలన్నమాట. పర్టికులర్ లొకేషన్లో ఒక్కో లొకేషన్లో హవాల్దార్ పోస్ట్ ఉంటుంది, ఇంకో లొకేషన్లో ఎంటీఎస్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఎంటీఎస్ హవాల్దార్ రెండింటికి అప్లై చేస్తే ఎంటీఎస్ రాసిన తర్వాత మీరు ఎంటీఎస్ గురించి మర్చిపోవాల్సిందే. ఇంకా తర్వాత హవాల్దార్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులకి అయితే మీరు అటెండ్ అవ్వాలి. సో అందులో మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలంతే. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాయాలి సెషన్ 1, సెషన్ 2కి సంబంధించి. సో ఇక్కడ సెషన్ 2కి సంబంధించి కూడా మనకి సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి, 18.3లో సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించినటువంటి టాపిక్స్ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట, లేదా కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. సో దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే 150 మార్క్స్కి, సో 150 మార్క్స్కి సంబంధించి సెషన్ 2కి సంబంధించి టోటల్ 150 మార్క్స్ కదా. సో 150 మార్క్స్కి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్కి రావాల్సినటువంటి 30% ఆఫ్ మార్క్స్ ఇవి. జస్ట్ అట్లీస్ట్ పాస్ అవ్వాలి కదా. సో పాస్ అవ్వాలి అంటే మీకు 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 25% ఆఫ్ మార్క్స్ రావాలి. అదర్ క్యాండిడేట్స్కి 20% రావాలి. కానీ సెషన్ 2లో మీరు జస్ట్ పాస్ అయితే సరిపోదండి, మెరిట్ కూడా రావాలి. చెప్పే కదా 150కి 100+ కానీ లేదా 110+ కానీ మీరు తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా రేస్లో అయితే ఉంటారు, జాబ్ రేస్లో. కాబట్టి ఆ విధంగా మీరు దీనికి సంబంధించి సెషన్ 2లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. అండ్ సెషన్ 1లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సెషన్ 1 మార్కులను అయితే యాడ్ చేయరు, మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే
18.6 అనేటువంటి పాయింట్ చూడండి ఇక్కడ. ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2 ఆఫ్ సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సెషన్ 2లో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. నార్మలైజ్డ్ స్కోర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బీ యూజ్డ్ టు డిటర్మిన్ మెరిట్ ఇన్ సిబిఈ. ద మెరిట్ లిస్ట్ వుడ్ బీ ప్రిపేర్డ్ సోల్లీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. కాబట్టి సో దీనికి సంబంధించి హవాల్దార్ పోస్టులు కూడా సేమ్ మనకి సెషన్ 2లో వచ్చినటువంటి ఆ పర్టికులర్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అదే పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. హవాల్దార్ పోస్టులకైనా ఎంటీఎస్ పోస్టులకైనా సెషన్ 2లో వచ్చినటువంటి మార్కులని కన్సిడర్ చేసి మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. కాబట్టి సెషన్ 1 అనేది నథింగ్ అంటే జస్ట్ పాస్ అయితే చాలు, ఆ మార్కులను అయితే కన్సిడర్ చేయరు. పాస్ అవ్వడం చాలా ఈజీ. ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా పాస్ అవ్వకపోతే ఇంకా మీరు ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయడం మీకు ఇంకా కష్టమవుతుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఈజీగానే ఉంటుంది, మీరు అనుకున్నంత టఫ్గా అయితే ఉండదు. కాకపోతే మీరు సెషన్ 2లో మంచి స్కోర్ చేయాలి. మంచి స్కోర్ చేస్తేనే మీకు జాబ్ అయితే వస్తుంది. పాస్ అవ్వడం అందరూ పాస్ అవుతారు మ్యాక్సిమము, బట్ ఎవరికి జాబ్ వస్తుంది అంటే మెరిట్ మార్కులు వచ్చినటువంటి వారికే జాబ్ వస్తుంది. పాస్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ ఎవరు, పాస్ అవడంతో పాటు మెరిట్ మార్కులు రావాలి, అప్పుడే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు సింపుల్ లాజిక్స్ని అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతూ సో ఈ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అవ్వండి. అండ్ తక్కువ రోజుల్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి స్ట్రాటజీ వీడియో కూడా చేస్తాను. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.